కి గట్టి షాక్ తగిలింది. మోపిదేవి మండల వైసీపీ మాజీ అధ్యక్షుడు శివరాజయ్యతో పాటు ఎంపీటీసీ మత్తి లత అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరితో పాటు సుమారు 100 మందికి పైగా కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. వైసీపీ పాలనలో అవినీతి, సహజ వనరుల దోపిడీ భారీగా ఉందన్నారు. అందుకే వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అవనిగడ్డ కూటమి అభ్యర్థి జనసేన నేత మండల బుద్ధప్రసాద్ సమక్షంలో వీరంతా టీడీపీలో చేరారు. నియోజకవర్గ తీర ప్రాంత గ్రామాల్లో జనసేన పార్టీ తరపున బుద్ధప్రసాద్ కుటుంబ సభ్యులు విస్తృతంగా పర్యటించారు. దోచుకున్నాడు, కోటాను కోట్లు గడించాడు. ఆ డబ్బుతో వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళ మన డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలు కొనాలని చెప్పి ఆలోచనతో వాళ్ళ ఎన్నికలు నిలబడ్డ పరిస్థితి. నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాను కానివ్వండి, సముద్రం దగ్గర నల్ల ఇసుక ఉంటుందని చెప్పి ఆ నల్ల ఇసుకకి వాళ్ళ విదేశాల పెద్ద డిమాండ్ ఉంటుందని నాకు తెలియదు. అది కూడా తెలుసుకుని ఆ నల్ల ఇసుకను కూడా ఎగుమతి చేసిన మహానుభావుడు సింహాద్రి రమేష్ బాబు. అంటే ఏ విధమైన పరిస్థితులు మన నియోజకవర్గంలో ఉన్నాయో ఒకసారి ఆలోచించారు. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నీతికి నిజాయితీలకు ప్రతీకలైన శాసనసభ్యులు ఎవరంటే ముందుగా అవనిగడ్డను మాత్రం చూపించేవారు. అలాంటిది పోయి ఇవాళ ఆంధ్రదేశంలో అవినీతికి, దోపిడీకి ఎవరు ప్రతినిధులంటే వాళ్ళ అవనిగడ్డ నియోజకవర్గాన్ని చూపించే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించేయమని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన అవసరం. అవనిగడ్డ నియోజకవర్గ ప్రతిష్టను పెంచే విధంగా ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా వ్యవహరించాల్సిన బాధ్యత అవనిగడ్డ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ రోజున జనసేన పార్టీలకు చేరిన నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారందరికీ నేను మద్దతుగా నిలుస్తాను. తప్పనిసరిగా వారు కోరుతున్న గ్రామాభివృద్ధి కనుక కేకొత్తపాలెం గ్రామాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాను.